మొక్కల ప్రజననం చేసేటువంటి విధానం. అంటే ఒక శాస్త్రవేత్త మొక్కల ప్రజననం ద్వారా మేలు రకమైనటువంటి ఒక మొక్కని ఉత్పత్తి చేయడానికి ఎలాంటి పద్ధతులు వాడతాడనేటువంటిది మనం ఈరోజు గమనిస్తాం. అయితే మొక్కల ప్రజననాన్ని జరపాలంటే, ఒక మేలు రకాలకు చెందినటువంటి మొక్కని ఉత్పత్తి చేయాలంటే మొక్కల ప్రజనన పద్ధతి ద్వారా మనకు ఈ 5 దశల్ని మనకు పాటిస్తారని చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ వైవిధ్యశీలత సేకరణ. అంటే సాధారణంగా భిన్నమైనటువంటి మొక్కల్ని మోడగా మనం సేకరించాలి. అంటే వైవిధ్యశీలత అంటే అన్ని రకాలకు చెందినటువంటి జన్యువులు కలిగినటువంటి మొక్కల్ని వేరువేరుగా మనకు ఎన్నుకుంటాం. ఏ రకంగా మనకు పూర్వీకులు మనకు వన్య రకాలకు చెందినటువంటి సంబంధికుల నుంచి సేకరించబడినటువంటి మన తరతరాలుగా మొక్కల్ని మనకు ఎత్తుకుంటూ వస్తూ భద్రపరుస్తూ ఉన్నారు కదా, అలాంటి వాటిని మనకు వన్య సంబంధికుల నుంచి వచ్చినటువంటి అని చెప్పుకుంటాము. అలాంటి మనకు వేరు రకాలకు చెందినటువంటి మొక్కల్ని మనం సేకరించి పెట్టుకుంటాము. ఆ రకంగా వివిధ యుగ్మ వికల్పాలు కలిగినటువంటి మనకు అన్ని జన్యువులు అందులో ఉండవచ్చు. మనకు జన్యుశాస్త్రంలో చూసాం, మనకు సంకరి జరపాలంటే వాటి లోపల ఎలాంటి అంశాలు మనకు విస్తరించి ఉంటాయి. అయితే ఇక్కడ అన్ని రకాలకు చెందినటువంటి యుగ్మ వికల్పాలు కలిగి ఉన్నా కూడా మనకు ఒక లక్షణాన్ని బహిర్గతపరుస్తుంది. ఆ రకంగా అన్ని యుగ్మ వికల్పాలకు సంబంధించినటువంటి అన్ని జన్యువులను కలిసి ఉంటే వాటిని మనం ఇక్కడ బీజ పదార్థ సేకరణ అని పిలుస్తాం. అంటే వైవిధ్యశీల సేకరణ అంటే అన్ని రకాలైనటువంటి జంతు భాగాలు కలిగినటువంటి ఆ మొక్కల్ని మనం భిన్నంగా స్వీకరించి పెట్టుకుంటాం. ఆ సేకరించినటువంటి మొక్కల్ని నెక్స్ట్ దశగా విశ్లేషణ చేసి మనకు అందులో ఏ రకానికి చెందినటువంటి జనకులు మనకు వినియోగిస్తాం అనేది మనం గుర్తించాలి. అంటే విశ్లేషణ చేసి జనకుల ఎంపిక అంటే ఉపయోగకరమైనటువంటి లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు అనేక రకాలు చెందినటువంటి మొక్కల్ని మనం గమనించినప్పుడు అందులో ఏ లక్షణాలు మనకు ఉపయోగకరంగా ఉంటాయి, వేటిని మనం చూడదలుచుకున్నాం అనే తర్వాత తరాల్లో ఎలాంటి లక్షణాలు పొందదలుచుకున్నాం అనే దాని ఆధారంగా ఆ ఉపయోగకరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి 2 మొక్కల్ని తీసుకొని వాటిలో శుద్ధ వంశక్రమాల్ని సృష్టిస్తారు. శుద్ధ వంశక్రమం సృష్టించడం అంటే వాటిని ఆ మొక్కల్ని కొన్ని తరాల పాటు స్వపరాగ సంపర్కం జరిపిస్తే అవి శుద్ధ వంశక్రమాలు అంటే సమయుగ్మజమైనటువంటి మొక్కలుగా మనకు ఉత్పత్తి అవుతుంది. అనేక తరాలు మనకు వాటిని స్వపరాగ సంపర్కం లేదా ఆత్మపరాగ సంపర్కం జరిపిస్తే అందులో కొన్ని మాత్రమే మనకు శుద్ధ వంశక్రమాలుగా ఉత్పత్తి అవుతాయి. కొన్ని భిన్నమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, వాటిని తొలగించి వేసి మనకు శుద్ధ వంశాలుగా మనకు అది సమయుగ్మజాలుగా ఏర్పడేంత వరకు మనకు స్వపరాగ సంపర్కం జరిపి మనకు అందులో 2 లక్షణాలను మనకు జనకులుగా మనం ఎన్నుకుంటాం. 2 లక్షణాలు అంటే 2 భిన్నమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మొక్కల్ని జనకులుగా ఎన్నుకుంటాం. అయితే ఆ ఎంపిక చేసినటువంటి జనకుల మధ్య నెక్స్ట్ సంకరణం చేయాలి. అంటే ఆ వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి 2 మొక్కల లోపల మనం సంకరణం జరపాలని సింపుల్గా ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒకటి ప్రోటీన్ నాణ్యత బాగా ఉంది ఒక మొక్క లోపల, ఒకటేమో వ్యాధి నిరోధకమైనటువంటి పంట మొక్క ఉంది. అంటే ఈ లక్షణాన్ని మనం ఈ వాంఛనీయ లక్షణాలుగా ఉపయోగకరమైనటువంటి లక్షణాలుగా గుర్తించాం. వీటిలో శుద్ధ వంశక్రమాలను గుర్తించి ఆ జనకులుగా ఎన్నుకొని ఈ మొక్కల మధ్య సంకరణం జరిపిస్తే, ఆ మధ్య సంకరణం జరిపించాలంటే ఏం చేయాలి మనకు తెలుసు. సంకరణం జరిపేటువంటి విధానం మొదటగా విపుంసీకరణ అనేటువంటిది చేసి తర్వాత ఎలాంటి పద్ధతులు చెప్పాం, ఆ విపుంసీకరణ చేసినటువంటి మొక్కని మనకు తల్లి మొక్కగా మనకు ఉపయోగించాలి. అదే స్వపరాగ అందులో పురుష మొక్కగా ఎన్నుకున్నటువంటి మొక్క నుండి పరాగరేణులు సేకరించి తిరిగి ఆ బ్యాగింగ్ చేసినటువంటి ఆ స్త్రీ మొక్క పైన కీలాకం పైన చేసి మళ్ళీ తిరిగి రీబ్యాగింగ్ చేసి ఆ రకంగా మనకు సంకరణం అనేటువంటి జరపాలి. అంటే ఆ రెండింటి మధ్య సంకరణం అనేటువంటి జరపాలి. వీటి మధ్య వాంఛనీయ లక్షణాలు కలిగినటువంటి 2 మొక్కలు మనం ఏవైతే మనం ఎన్నుకున్నామో ఆ మొక్కల మధ్య సంకరణం అంటే ఎంపిక చేసినటువంటి జనకుల మధ్య సంకరణం జరిపించినప్పుడు ఆ 2 లక్షణాల లోపల 2 లక్షణాలు రావచ్చు, కొన్ని సందర్భాల లోపల ఏదో ఒక లక్షణం రావచ్చు, లేదా ఆ 2 కంటే ఎక్కువ లక్షణాలు కూడా రావచ్చు. అంటే 1 కంటే ఎక్కువ లక్షణాలు మనకు అందులోపల కనిపించవచ్చు. కాబట్టి అందులో వాంఛనీయ లక్షణాలు కాకుండా మనకు అవసరం లేని లక్షణాలని మన లక్షణాలు కలిగినటువంటి మొక్కల్ని తీసుకోకుండా వాంఛనీయ
లక్షణాలు కలిగినటువంటి మొక్కల్ని తీసుకొని వాటిని వర్ణం చేసి అవి మేలైన పునఃసంయోజకాలుగా మనకు పరీక్షించాలి. అంటే అందులో ఆ మొక్కల లోపల భిన్నమైనటువంటి మొక్కలు లభించినప్పటికీ అందులో మనకు ఆవశ్యకమైనటువంటి మనకు అవసరమైనటువంటి మొక్కలు ఏవి అనేటువంటిది గుర్తించి ఆ గుర్తించినటువంటి మొక్కల్ని అందులో ఎలాంటి లక్షణాలు పునఃసంయోజనం చెందాయి అనేది పరిశీలించాలి. అంటే అందులో జన్యు భాగాలు ఏ రకంగా మార్పు చెందాయి అనేటువంటిది మనం పరిశీలించాలి. ఇక ఆ రకంగా పరీక్షించిన తర్వాత ఆ మొక్కల్ని ఒక వాంఛనీయ లక్షణం కలిగినటువంటి మొక్కగా ఎన్నుకున్న తర్వాత దాన్ని పరీక్షించి విడుదల చేసి మనకు కొత్త సాగు రకాల కోసం మనకు వ్యాపారీకరణ చేయాలంటే వాటిని మార్కెట్లోకి విడుదల చేయాలని చెప్తారు. అదే ఇక్కడ పరీక్షించడము అంటే ఆ లక్షణాలు ఆ మొక్కల వల్ల ఏమైనా హానికరంగా ఉన్నాయా, లేదా ఆ మొక్కలు ఇతర మొక్కలతో ఏమైనా భిన్నంగా విస్తరించి ఉన్నాయా, లేదా అవి ఆహారంగా వినియోగించినప్పుడు అందులోపల ఏమైనా లోపాలు ఉన్నాయా అనేది మనం పరీక్షించి మనకు అవి ఎలాంటి హాని కలిగించలేవు అని అవి ఆవశ్యకమైనటువంటిగా లేదా ముఖ్యంగా ఆ లక్షణంలో భిన్నంగా ప్రోటీన్ నాణ్యత లేదా వ్యాధి నిరోధకం ఇక్కడ ఒక లక్షణం చెప్పుకున్నాం కదా, ఇది నాణ్యత మరియు వ్యాధి నిరోధకంగా విస్తరించి ఉన్నటువంటి రెండు లక్షణాలుగా ఉందా అంటే ఆవశ్యకమైనటువంటి లక్షణం ఏదో గుర్తించి దాన్ని మనము పరీక్షించిన తర్వాత దాన్ని వ్యాపారీకరణ చేస్తామంటే బయటికి విడుదల చేసి దాన్ని మార్కెట్లోనికి పంపిస్తారు. ఈ రకంగా ఒక మొక్కల ప్రజనన శాస్త్రవేత్త మొక్కల ప్రజనన పద్ధతి ద్వారా ఒక వాంఛనీయమైనటువంటి లక్షణాన్ని ఏ రకంగా ఉత్పత్తి చేస్తాడు అంటే ఈ 5 దశలు పడిన తోటగా ఏం చేయాలి, భిన్నమైనటువంటి మొక్కల్ని సేకరించాలి. ఇవి భిన్నమైనటువంటి రకాలైనటువంటి మొక్కలు అనుకుందాం. అందులో విశ్లేషణ జనకులను ఎన్నుకోవాలి. ఇందులో మరి ఏ లక్షణం కావాలి, 1 2 3 4 5 6 7 8 ఇది మనకు ఆవశ్యకమైనటువంటి 6 8 అనుకోండి. 6 మరియు 8 అనేటువంటి ఈ మొక్కల్ని వాంఛనీయమైనటువంటి విశ్లేషణ చేసి ఏ లక్షణం అనేటువంటి జనకుల్ని ఎన్నుకున్నాం. ఆ జనకుల్ని ఎన్నుకున్న తర్వాత జనకుల మధ్య సంకరణం జరిపించినాం. ఆ సంకరణం జరిపించిన తర్వాత కొన్ని మొక్కలు వస్తాయి. ఆ మొక్కల లోపల మళ్ళీ తిరిగి ఏది ఆవశ్యకమైనటువంటి మొక్క అనేటువంటిది గుర్తించి ఆ మొక్కని పరీక్షించి మనకు బయటకు విడుదల చేసి వ్యాపారీకరణ చేస్తాం. ఇది మనకు మొక్కల ప్రజన యాంత్రిక విధానం ఏ రకంగా చేస్తాము ఒక వృక్ష మొక్కల ప్రజన శాస్త్రవేత్త.